రాముని చరిత్రకు సంబంధించి వాల్మీకి రామాయణాన్నే ప్రామాణికంగా భావిస్తారు. కానీ వాల్మీకి రామాయణంలో కనిపించని చాలా గాథలు ప్రచారంలో ఉన్నాయి. మనం తరచు వినే లక్ష్మణ రేఖ వంటి ఘట్టాలు మూల రామాయణంలో లేవని చెబుతుంటారు. అలాంటి మరో గాథే రాముల వారి అక్క గురించిన కథ. దశరథునికి రాముల వారు జన్మించక మునిపే శాంత అనే కుమార్తె జన్మించిందంట. కానీ ఆమెను అంగదేశాధీశుడైన రోమపాదుని అనే రాజుకు దత్తతగా ఇచ్చారట దశరథ మహారాజు. రోమపాదుడు దశరథుని స్నేహితుడు. పైగా రోమపాదుని భార్య కౌసల్యకి సోదరి. దాంతో సంతానం లేక బాధపడుతున్న ఆ దంపతులకు తన కూతురుని దత్తతగా ఇచ్చారట. శాంత అంగరాజ్యంలో అపురూపమైన రాజకుమారిగా పెరగసాగింది. అస్త్రవిద్యల్లోనూ వేదాంగాల్లోనూ అపారమైన నైపుణ్యాన్ని సాధించింది. అద్భుతమైన వ్యక్తిత్వం, ఆ వ్యక్తిత్వానికి దీటైన అందం ఆమె సొంతం. ఒకరోజు శాంత రోమపాదునితో కలిసి ఏదో చర్చల్లో మునిగిపోయి ఉండగా ఒక బ్రాహ్మణుడు వారి వద్దకు వచ్చారు. తాను వ్యవసాయం చేయదలుచుకున్నానని, ఆ వ్యవసాయానికి ఏదైనా సాయం అందించమని ఆ బ్రాహ్మణుడు రోమపాదుణ్ణి వేడుకున్నాడు. కానీ కూతురుతో కలిసి శాస్త్ర చర్చలలో మునిగిపోయిన రోమపాదుడు ఆ బ్రాహ్మణుని అభ్యర్థనని ఆలకించలేదు. తన భక్తునికి జరిగిన అవమానాన్ని దేవలోకాధిపతి ఇంద్రుడు సహించలేకపోయారు. అంగరాజ్యం కరువు కాటకాలతో దుర్భిక్షంగా మారిపోతుందని శపించారు. ఏళ్లు గడుస్తున్నా వర్షాలు కురవకపోవటంతో ఏం చేయాలో అంగవాసులకు పాలుపోలేదు. అసాధారణమైన గుణవంతుడు యాగాన్ని తలపెడితేనే రాజ్యంలో తప్పకుండా వర్షాలు కురుస్తాయని రాజగురువులు సలహా ఇస్తారు. దాంతో అంతటి శీలవంతుడు ఎక్కడ ఉన్నాడో అని ఆలోచించిన వారికి ఋష్యశృంగుడనే మునికుమారుడు గుర్తుకు వస్తారు. ఆ ఋష్యశృంగుని ఆకర్షించి అంగరాజ్యానికి తీసుకువచ్చేందుకు స్వయంగా రాకుమారి శాంత బయలుదేరుతుంది. అపురూప సౌందర్య రాశి అయిన శాంతని చూడగానే ఋష్యశృంగుడు ఆమె ప్రేమలో పడతాడు. ఆమె కోరిక మేరకు అంగదేశానికి చేరుకుని వరుణ యాగాన్ని నిర్వహిస్తారు. అతని యాగానికి మెచ్చి వరుణదేవుడు వర్షాన్ని కురిపించడం, రోమపాదుడు శాంతని ఋష్యశృంగునికి ఇచ్చి వివాహం జరిపించటం వెనువెంటనే జరిగిపోతాయి. ఒక రకంగా రాముల వారు అవతారం దాల్చేందుకు కూడా శాంతే కారణం. ఎందుకంటే అంగరాజ్యంలో నివాసాన్ని ఏర్పరచుకున్న ఋష్యశృంగుడే తరువాతి కాలంలో దశరథ మహారాజు చేత పుత్రకామేష్టి యాగాన్ని చేయిస్తారు. ఆ యాగ ఫలంగానే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మిస్తారు. శాంత గాథ పూర్తిగా కల్పితం కాదనేందుకు కొన్ని సాక్ష్యాలు ప్రామాణికంగా నిలుస్తాయి. ఉత్తరాదిన ఋషివంశీ అనే క్షత్రియ వంశం వారు తాము ఋష్యశృంగ శాంతల వారసులమని ఇప్పటికీ నమ్ముతారు. ఋష్యశృంగ దంపతుల పేరిట నేపాల్లోని మహాలక్ష్మి అనే పట్టణంలో ఒక ఆలయం కూడా ఉంది.